ఎక్కడైతే మన ఫస్ట్ బ్యాచ్ నుంచి వచ్చిన మన సభ్యులు కూడా వాళ్ళందరికీ కూడా చాలా బూరుపూడి నుంచి వచ్చిన బ్యాచ్. ఎందుకంటే బూరుపూడిలో మేము ఒకసారి విజిట్ చేసినప్పుడు కూడా చాలా బాగా కుట్టారు వాళ్ళు. అది కూడా డిజైన్స్లో కూడా కనిపించింది. అంటే ఏంటంటే వర్క్ అన్నది కూడా ఏం చేస్తారంటే మీరు అది నేర్చుకున్నది ఆపకుండా కుట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కూడా భవిష్యత్తులో కూడా మీరు ఆదాయ మార్కులను పడి, ఎందుకంటే ఆదాయ మార్కులను పడి తర్వాత ఎప్పుడు చెప్పినా సరే పొదుపు గురించి చెప్తాను నేను. ఆ పొదుపు అన్నది కూడా స్టార్ట్ చేసినప్పుడు మీరు నెలకి 100 రూపాయలు చేస్తారా, 50 రూపాయలు చేస్తారా, మీ ఇష్టం. అది మీ స్తోమత, మీ స్థాయిని బట్టి ఎంతో కొంత పొదుపు చేసినప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద మొత్తంలో మీకు చాలా ఆదాయం. ఎప్పుడు చాలా అది చెప్తుంటాం. ఆ చీమ ఉంటుంది కదా, చిన్న చీమ ఏం చేస్తుంది, చిన్న ఆహారాన్ని అంతా దాస్తుంది. ఎందుకు దాస్తుంది? అది వర్షాకాలంలో కానీ అది కానీ ఆహారం లేనప్పుడు దానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్న జీవికున్న జ్ఞానం, ఆలోచన అన్నది మనకు కూడా ఉంటే ఆ పొదుపు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆ పొదుపు స్టార్ట్ చేయండి. ద్రోపరగతులు తగ్గించండి. తర్వాత పిల్లల్ని కూడా పెంచడం బాగా చేయటం. ఇందాక నిన్న కూడా మేము ఎప్పుడు కూడా ఏ గ్రూప్ అయినా సరే ఆ ఫోన్ చేసినప్పుడు కూడా మొక్కలు నాటమని చెప్పమని చెప్పాం. ఆల్రెడీ ఎవరో కూడా 2-3 ఫోటోలు పెట్టారు గ్రూప్లో మొక్కలు నాటినట్టు. మిగతా వాళ్ళు కూడా మీ గుర్తుగా, అంటే మీ ట్రైనింగ్ అయిన గుర్తుగా మొక్కలు నాటారనుకోండి, అదేముందంటే కొంతకాలం తర్వాత మీకు ఆ మొక్కకి నీళ్లు పోస్తుంటే మీకు ఆనందం వస్తుందన్నమాట. ఆ మొక్క నీళ్లు పోసాను, పెద్దదయ్యింది. అలాగేంటంటే ఆ భావం పెంచుకున్నప్పుడు ఏముందంటే మొక్కను ట్రైనింగ్ అయినందుకు మాకు గుర్తుగా ఈ మొక్కను పెంచాం. అది మీకు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది. తర్వాత మీ పిల్లలు, మీ మనవలు పుట్టినా సరే ఆ మొక్క నానమ్మ, ఆ మొక్క అమ్మమ్మ అన్నప్పుడు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నేను మొక్క ట్రైనింగ్ నేర్చుకున్నాను, దాని గుర్తుగా ఈ మొక్క నాటాను. అలాగే ట్రైనింగ్ అనే కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా బర్త్డేకి కానీ లేదా మ్యారేజ్ డేలకు కానీ దేనికైనా సరే మీరు ఆ గుర్తుగా 2 మొక్కలు 3 మొక్కలు నాటుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత మన వాతావరణం చల్లబెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు మార్చి మొదటి వారంలో ఉన్నాం, ఆల్మోస్ట్ మొదటి వారం అయ్యింది. మీకు చాలామంది తెలుసుంటారు, చాలా ఒక్కపోతగా చాలా దారుణంగా ఉంటున్నాయి ఎండలు అవి కూడా. ఎందుకంటే కనీసం నీడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలు పెంచినప్పుడు ఎంతో కొంత మనకు టెంపరేచర్ తగ్గుతుంది. కాబట్టి మొక్కలు పెంచండి. అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మన ఆదాయం తెచ్చుకుంటూ కూడా చిన్న ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద ఫలితం ఇస్తుంది చివరిలో. అలా మొక్కలు నాటిన తర్వాత బూరుపూడి అంతా కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే పెద్ద అడవిలో తయారైపోతున్నారు. చాలాసార్లు ఏమంటానంటే ఎప్పుడైనా సరే కృషి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకరిని బట్టి ఒకళ్ళు మ్యారేజ్ డేకో, బర్త్డేకో, లేదా ఏదో అకేషన్, లేదా మీ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, 10th క్లాసు, మొక్క నాటిన తప్పేముందో 100 రూపాయలు పెట్టి ఎక్కడికో మీరు డాబాలకు వెళ్ళి లేదా ఎక్కడికైతే హోటల్కి వెళ్ళి పార్టీ ఇచ్చుకున్నది అది వేరు, అది మీ ఆనందం వేరు. కానీ దాని గుర్తుగా 100 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దానికి ఎన్నో లక్షల రేట్లు మొక్కేస్తుంది. అంటే ఆక్సిజన్ రూపంలో కానీ, చల్లదనం రూపంలో కానీ, పళ్ళ రూపంలో కానీ మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనికి ఎలాగ అంచనా వేయలేము మనం. అలా మొక్క నుంచి వచ్చి ఫలితాన్ని కూడా మనం లెక్కట్లేము. నిజంగా లెక్కడితే కూడా ఒక మొక్క దిగుదర మీకు 10 లక్షల యొక్క ఉపయోగాలు ఇస్తుంది. గాలి అవుతానో, లేకపోతే నీడ అవుతానో, పళ్ళు అవుతానో. అలా 100 రూపాయలు పెట్టిన మొక్కకి మనం అన్ని లక్షల ఉపయోగం ఉన్నప్పుడు కంపల్సరీ మీరు మొక్కలు నాటినప్పుడు ఏమవుతుందంటే అది మీ మనవలకు కానీ మీ పిల్లలకు కానీ ఉపయోగపడుతుంది. అదే భావంతో ఏంటంటే సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి మనం. అంటే మనం బతకడంతో పాటు కూడా సమాజానికి ఎంతో కొంత చేసినప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద ఫలితం వస్తుంది. ఈ సందర్భంగా ఏం చేస్తానంటే మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ అంటే మీరు మొక్కలు నాటండి. తర్వాత నీటి వృధా అన్నది కూడా అరికట్టండి. ట్యాప్ లేదు, ఎక్కడ ఉన్న లూజు ట్యాప్లు ఉన్నప్పుడు కూడా వాటిని కట్టడం. తర్వాత కరెంటు కూడా చాలాసార్లు ఏమవుతామంటే మనం కరెంట్ వేసేస్తుంటారు, ఫ్యాన్లు వేసేస్తుంటారు, ఏసీ వేస్తుంటారు, వదిలేస్తుంటారు. అంటే కరెంటు మనకు డబ్బులు ఉండొచ్చు, మన కరెంటు బిల్లు కట్టుకోవచ్చు. కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు చాలా ఎనర్జీ కావాలి. అది బొగ్గు అవ్వచ్చు, లేదా వేరే రకరకాలు. కానీ మనం ఇంకా సోలార్ ఎనర్జీ ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి మనం వేరే ఎనర్జీని ఉపయోగించుకున్నాం. కాబట్టి కరెంట్ని కూడా చాలా పొదుపుగా వాడుకుంటాం. దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఎప్పుడు కూడా చిన్న ప్రయత్నాలు చేసినప్పుడు ఏమిటంటే పెద్ద ప్రయత్నం అవుతుందన్నమాట. అంటే ఫ్యాన్స్ ఆపడం కానీ, చాలామంది అనుకుంటారు మీరు ఫ్యాన్ లేకపోతుంటే మీకు అతను ఎవడో పిసినారు రేపు అనుకుంటారు. పిసినారుతనం కాదు. వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడు, మనం కుటుంబానికి కానీ మన ఆదాయం ఇస్తున్నాం, అంటే ఆశ్రయిస్తున్నమాట. సపోజ్ మనకు అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది, మనం కరెంట్ ఇష్టం విచ్చలబెట్టి వాడామనుకోండి. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, మీరు కొంతకాలం చూశారు రోజుకు 6 గంటలు 7 గంటలు కూడా పవర్ కట్ వచ్చింది. అలా కాకుండా ఏం చేస్తారంటే నిత్యం కరెంట్ రావాలంటే మనం ఏం చేస్తామంటే ఆ యూసేజ్లో కూడా చాలా జాగ్రత్తగా వాడినప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీగా భవిష్యత్తులో మనకి ఏంటంటే కరెంటు తక్కువ రావడం కానీ అలాంటివి ఉండవు. ఆ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు అన్నది మీ పిల్లలు గమనిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అదొక అలవాటు కింద అయిపోతుందన్నమాట. అంటే ఎక్కడన్నా ఫ్యాన్ ఉత్తిని తిరుగుతుంటే కట్టేయాలి, లేదా లైట్ ఉత్తిని తిరుగుతుంటే ఆపాలి. అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డబ్బులు ఆదా వస్తుంటుంది. మనం ఒక ఉత్పత్తిని, ఒక వనరుని ఏం చేస్తున్నామంటే సేవ్ చేసినట్టు అవుతుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా భవిష్యత్తులో ఏం చేస్తారంటే బూరుపూడికి ఒక ఆదర్శ గ్రామం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక గ్రామానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ప్రేరణ రావాలంటే అక్కడ ఉన్న ప్రజలు చేసే అలవాట్లు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ చేస్తుంటారు.
అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రీన్ ఎనర్జీ అనుకుంటాం. ఏదైనా సరే సేవ్ ఎనర్జీ అన్నట్టు కూడా ఎనర్జీని సేవ్ చేయడం కానీ, నీటిని పొదుపు కానీ, లేకపోతే మొక్కల పెంపకం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అనమాట. ఇన్స్పైర్ అయిన పూట చేస్తున్నారు కాబట్టి సోమవారం చేయాలి, లేకపోతే జగ్గంపేట చేయాలి, లేదా కాంట్రేగలు చేయాలి, లేదా ఎర్రవరం చేయాలి, లేదా విరుపాక చేయాలి. అవన్నీ ఏం చేస్తారంటే ఇన్స్పిరేషన్ కింద మేము చూసిన తర్వాత చేస్తారు కాబట్టి మనం ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఎవరికైనా అసలు. ఆ రోల్ మోడల్ అన్నది ఏంటంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, ఒక లక్షల్లో ఖర్చు పెట్టు మనం ఎంత పెద్ద ప్రయత్నం చేయగల చిన్న మొక్క నాటండి, దీనికి చిన్న ఖర్చు చెప్పేసి ముగించేస్తాను.